మనం ఆస్థానం చేరుకోవాలన్నా రాజు రాజు వచ్చెను దుర్యోధన మహారాజు వచ్చెను వారి వారి ఆసనములపై ఆసనలు కండి ఆసనలు కండి
మంత్రి మంత్రి మన ఆస్థానమునకు ఎవరెవరు చేరి ఉన్నారు? అందరూ చేరి ఉన్నారు మహాత్మా. అవునా? జార సోర దుర్మన్న జవాబారు పీఠులు లేక నిఖిల జనములు అందరూ చేరినారు మహాత్మా. మంత్రి వారే కాదు, నట బట గాయక పరివార వర్గంబులు ఎలా చేరి ఉన్నారా మంత్రి? అందరూ చేరి ఉన్నారు మహాత్మా. సంతోషము. మంత్రి ప్రభు అట్లయినతో నిన్ను కొన్ని విచారములు విచారించవలను. అలాగనే విచారించు. మహాత్మా నన్ను ఏమని కొనియాడుతున్నారు? అందరూ నిన్నే కొనియాడుతున్నారు మహాత్మా. అవునా? అవును. ఎవరు క్షేమంగా ఉన్నారా మంత్రి? మహాత్మా. రాజులు సామంతరాజులు మనకు కట్టవలసిన కప్పంబులు కట్టుతూ భయభక్తితో ఉన్నారా మంత్రి? మన కట్టవలసిన కానుకలు కప్పంబు చే ఒక కాసైన పదవు లేకుండా అన్ని చెల్లించాడు మహాత్మా. సంతోషము. చూతుడు తమ తమ కనులను చేయుచు వారి వారి
నన్ను ఏమనుకున్నా కొనియాడుతున్నారు? వారి వారి పనులు చేసుకొని ఎల్లో దినములు నిన్నే కొలుస్తున్నారు మహాత్మా. బే, అట్లయినను మన రాజ్యమున ఏ కొరంతము లేకున్నది. ఏ కొరంతయు లేదు, అందరూ క్షేమంగా ఉన్నారు. మంత్రి ప్రభు, అయినను ఒక మాట, ఏమి విన్నవింపుము. మా మామయ్యకు చక్కని ఇంకనూ మంత్రి ప్రభు, అంగమంగ కళింగ ఆంధ్ర కర్ణాటక మంగళ నేపాల బబ్బల తుర్తుర మాధవ కాశ్మీర మగధ మర్యాద చోళాది భూపుతుల సుస్థిరములను నా మానక నాయాజ్ఞ మదియందు నిలిపి తాను తలుపుని తెచ్చి కట్టుతున్నారే. మన కట్టవలసిన కానుకలు కప్పమ్ము చే ఒక కాసాయిని తక్కువ లేకుండా చెల్లించే అన్నారు మహాత్మా. ఆహా, సంతోషము. అట్లయినచో మన రాజ్యమున ఏ కొరంతలో ఏ లేదు, కొరత లేదు. మంత్రి ప్రభు, అయినను మా మామగారిని శకుని మామ ఇంకను ఆస్థానము రాకున్నారు. రెడీగా వస్తున్నారు. రానేమో.